హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. పల్లీలతో 2 రకాల స్నాక్ రెసిపీస్ని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. బయట వర్షం పడుతూ కూల్గా క్లైమేట్ ఉన్నప్పుడు ఇలా కారంగా పుల్లగా టేస్టీగా అలాగే హెల్తీగా కూడా ఈ పల్లీ చాట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండు కూడా సింపుల్ ప్రాసెస్తో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఇలా 2 వెరైటీస్ కూడా 2 డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా బాగుంటాయి. ముందుగా మనం ఉడికించిన పల్లీలతో స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక 2 లేదా 3 గంటల ముందుగా మనం పల్లీలను నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక కప్పు వరకు పల్లీలను తీసుకుని ఇలా 3 లేదా 2 గంటలు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదు అనుకుంటే కనుక వేడి నీటిలో నానబెట్టుకుంటే మనకు 1 అవర్లో నానిపోతాయి. ఇప్పుడు ఈ పల్లీలని శుభ్రంగా కడిగి వాటర్ తీసేసుకుని మనం ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. పల్లీలు హెల్త్కి చాలా మంచిది. ఇలా టేస్టీగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కడిగిన ఈ పల్లీలను ఒక కుక్కర్లోకి వేసేసుకుని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మనకు పల్లీలు సాఫ్ట్గా ఉడికేంత వరకు 3 లేదా 4 విజిల్స్ రానిచ్చుకుంటే మనకు పల్లీలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. 3 లేదా 4 విజిల్స్ వచ్చి విజిల్ ఆవిరి చల్లారిన తర్వాత మనం మూత తీసి ఈ పల్లీలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదా, మనకు పల్లీలు కూడా డబుల్ సైజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా ఉడికిన ఈ పల్లీలను వాటర్ తీసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదు మనకు. ఈ పల్లీలు నొక్కితే మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందు కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చాప్ చేసుకున్న కొత్తిమీర అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుని తర్వాత ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం చేతితోనే మిక్స్ చేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ కూడా పల్లీలకి పడతాయి, అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉడికించిన పల్లీలతో స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది చాలా సింపుల్గా అప్పటికప్పుడు అయిపోతుంది, అలాగే టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ చాట్లు ఏదైనా కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుని తింటేనే బాగుంటుంది. ఎక్కువసేపు మనం మిక్స్ చేసేసి అలా ఉంచేస్తే కనుక టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చి వేయించిన పల్లీలతో స్నాక్. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఉడికించిన పల్లీలతో అయితే సాఫ్ట్గా ఉంటాయి, ఇవైతే క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేయించిన పల్లీలతో స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను దోరగా కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 7 మినిట్స్కి నాకు ఈ పల్లీలు ఫ్రై అయ్యాయి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి పల్లీలను వేయించుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఇలా పల్లీలు వేగిన తర్వాత మనం ఒక పల్లీ ఇలా నలిపి చూస్తే తొక్క సెపరేట్ అయిపోవాలి. అంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారనిచ్చుకోవాలి. పూర్తిగా చల్లారితేనే పొట్టు బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత వీటికి ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. ఒకవేళ మనం ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవాలనుకుంటే ఈ టైప్లోనైనా చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నానబెట్టే పని ఏమీ లేకుండా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఇలా నలిపి పైన ఉన్న పొట్టుని అంతా కూడా తీసేసుకుని ఒక్కొక్క గుళ్ళుని 2 బద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు పైన పొట్టు అంతా చెరిగేసుకున్న తర్వాత చూసారు కదా అంత నీట్గా వచ్చాయో పల్లీలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువేమీ అవసరం లేదు. ఇందులోకి మీరు కారాన్ని తినే బట్టి కారం, అలాగే చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఫ్రై అవ్వకుండా స్టవ్ పై కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత
మనం ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న ఈ పల్లీలను వేసుకుని జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ కూడా ఈ పల్లీలకు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. అలాగే ఇలా వేడి మీద కలుపుకుంటే కనుక క్రిస్పీగా కూడా ఉంటాయి పల్లీలు. ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దింపేసుకోవాలి. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఈ పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు 1/2 కప్పు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు 1/4 కప్పు, అలాగే బాగా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 2 టీ స్పూన్స్, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, తర్వాత 1 అరబద్ద వరకు నిమ్మరసాన్ని పిండుకుని ఈ మిశ్రమాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్యారెట్ ఇలా ముక్కలుగా వేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రంచీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి చూసుకుని తర్వాత బౌల్లోకి వేసేసుకుని సర్వింగ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వేయించిన పల్లీలతో చాట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, 2 రకాల స్నాక్ రెసిపీస్ని కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా క్రిస్పీగా ఈ వర్షం పడే టైంలో ఇలా కారంగా పుల్లగా చేసుకుని తింటే నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ 2 రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.